जवान जय किसान भारत माता की भारत माता की जय మాతకి ఉగ్రవాద కొడక నేను అంతం చేయబోతే నీ బాంబు పెట్టలేకపోతే కొడక ఉగ్రవాద కొడక మాది హిందుస్థానమే నీ బాంబు పెడతాను నీ పాకిస్తాన్ మత్తు కొట్టిపోతే నా పేరు చడుగురు నీ చంటి చడుగురు ఉగ్రవాద కొడక ఎందుకురా జనాలందరినీ చంపుతా నీకేం అర్థమైతే నీకెందుకురా ఒరే పాకిస్తాన్ కొడక ఉగ్రవాద కొడక బోలు భారత మాతాకి పాకిస్తాన్ కి ఇంకా బుద్ధి రావట్లేదు మాదే గొప్ప మాదే మేమే ఉంటాము మాదే అని వాళ్ళు ప్రగల్భాలు పలుకుతున్నారు కానీ వాళ్ళ ప్రగల్భాలకి అర్థమే లేదు ఎట్టకేళ్లకు మన మోదీ గారి ప్రపంచంలో మనం అందరము సైనికులు అందరూ వాళ్ళ రక్తం ఓడ్చి మన దేశాన్ని కాపాడి కవచంలాగా వాళ్ళు సృష్టిస్తున్నారు దానికి ఒకటే నినాదం జై జవాను నాదము దేశానికి కవచము జై కిసాను నాదము దేశానికి భారము భారత్ మాతాకి జై. ఆపరేషన్ సింధూర్తో అఖండ విజయం సాధించి ఆ పోరాటంలో అసువులు బాసిన మన భారత సైనికులకి సంఘీభావంగా ఈ రోజు ఇక్కడికి మేమందరం రావడం జరిగింది. మరొకసారి భారతదేశ పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కొనియాడుతూ ఆయనకు కూడా సంఘీభావం తెలుపుతూ ఆయన నాయకత్వాన్ని బలపరచడానికి ఈ రోజు మేము ఇక్కడ చేరుకున్నాము. భారత్ మాతాకి. మన భారతదేశం మీద తీవ్రవాదులు చేస్తున్న కుట్రకి మనం ఇచ్చిన స్ట్రాంగ్ రెస్పాన్స్. భారత్ మాతాకి భారత్ మాతాకి. కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఈ రోజు తిరంగా ర్యాలీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అందరం కలిసి ఉండాలి, ప్రతి ఒక్కరం ఈ దేశం కోసం సంకల్పం తీసుకొని ఉండాలన్న ఉద్దేశంతో మనందరం కలిసి ఉంటే దేశం పైన వచ్చిన మూర్ఖులను గాని దేశం పైన ఎవడొచ్చినా వాళ్ళని ఎక్కడికక్కడ మనము తుంచివేయడం జరుగుతుంది. చూసాం మనం సింధూర్ ఆపరేషన్ లో మనము ఖాళీ వాళ్ళ పైన శాంపిల్ మాత్రమే వాళ్ళని చూపించాం. మన శాంపిల్ చూపిస్తేనే వాళ్ళు మనకు తట్టుకోలేకపోయారు. ఖబర్దార్ పాకిస్తాన్, ఖబర్దార్ ఉగ్రవాదులారా. భారతదేశానికే కాదు ప్రపంచానికి ఒక వెన్నెముకగా, ప్రపంచానికి ఒక దిక్సూచిగా భారతదేశం ఉంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలిసి తెలియనటువంటి వ్యక్తులు అనేక రకాలుగా యుద్ధం ఆపారని చెప్పి మాట్లాడేటువంటి అనేక మంది ఈరోజు ఏదైతుందో సరైనటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విషయాలు. ఈ దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ప్రపంచ దేశాలకు ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో మన యొక్క శక్తి యుక్తులు అన్ని ఉన్నటువంటి ఈ దేశం సంబంధించినటువంటి ఆర్మీ దళాలు, త్రివిధ దళాలు ఏవైతున్నాయో వాళ్ళ నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఈరోజు తప్పకుండా కొనసాగుతూ ఉంది. రానున్న రోజుల్లో ఈరోజు భారత మాత యొక్క మణికిరీటాన్ని కాపాడేటువంటి దిశ లోపల ఈ దేశ ప్రజలు 140 కోట్ల మంది ఈ దేశ ప్రధాని వెనుక, త్రివిధ దళాల వెనుక ఉన్నారనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు. తొందరపడి ఏదో అవాకులు చెవాకులు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు ఈ దేశం గురించి, ఈ దేశం యొక్క త్రివిధ దళాల శక్తి సామర్థ్యాల గురించి తెలియనటువంటి వ్యక్తులు, ఈ దేశ వైజ్ఞానికుల గురించి తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి విషయంగా మేము పరిగణిస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఎలాగైతే మన సింధూర్ అటాక్ ఎలాగైతే మన దేశంలో మిషన్ అది మొత్తం పాకిస్తాన్ లో అంతా గడగడలాడింది. ఇంకోసారి ఏ దేశం మన దేశాన్ని కన్నెత్తి చూడాలంటే మళ్ళీ ఇంకోసారి అలాంటి సాహసం చేయడానికి చాలా భయం పడతారు. అలాంటి సింధూర్ మన నరేంద్ర మోడీ చేశారు. భారత్ మాతాకి జై. పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలను ఉగ్రవాది చెప్పాడు భారతదేశం మేమందరం కూడా ఖండిస్తూ ఆపరేషన్ సింధూర్ చాలా గ్రాండ్ సక్సెస్ అయిన సందర్భంగా భారతదేశం మొత్తంలో ఈరోజు ప్రతిరోజు పండుగ వాతావరణం జరుపుకుంటారు. దానికి కారణంగా ఉదాహరణంగా ఈరోజు తెలంగాణలో కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా అందరూ ఈరోజు సుమారు 500 పైన కమాండర్లు, ఎక్స్ కమాండర్లు, స్పోర్ట్స్ మ్యాన్లు, సినిమా యాక్టర్లు, వివిధ సంస్థలు అందరూ కూడా ఈరోజు ర్యాలీలు పెద్ద ఎత్తున కోరుకున్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదులకు కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచుతున్న పాకిస్తాన్ దేశానికి కానీ ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం రీలు, ఇంకా సినిమా చాలా బాగుంది, బాగా ఖండిస్తున్నామని చెప్తున్నాం. Ex-army officer, I'm a doctor, so I worked in that area, Kashmir law, and 2 weeks తర్వాత పహల్గామ్ తర్వాత
very well planned, very well executed, mainly terror camps destroyed, totally destroyed. As Modi said, mitti mein mila diya terror camps ko. And Tawata, when the Pakistanis retaliated, Mana Air Force, they bombarded all the airports, and the Navy was ready to attack Karachi. Jai Hind. ऑपरेशन सिंदूर, ये जो सिंदूर ऑपरेशन था वो पूरे भारत महिलाओं की मांग का सिंदूर का बदला लिया गया। आप देख सकते हैं हर किसी की भावना जो आहत हुई थी, ना हिंदू था ना मुसलमान था, हर किसी की भावना हुई थी। मोदी ने कर दिखाया। आप ओबीसी का भी भाषण सुन सकते हैं, हम सब एक हैं, और जहाँ के जितने भी मुसलमान हैं वो भी हिंदू में ही अपने आप को भागीदार मानते हैं सब। तो वो लोग बखूबी अभी पाकिस्तान जा सकते हैं। अच्छा मौका है क्योंकि यहाँ के जो सच्चे हिंदू भक्त थे, क्योंकि जब देश आज़ाद हुआ था ना कोई हिंदू था, ना कोई मुसलमान था, ना कोई सिख था, ना कोई जैन था। और ये बात जो यहाँ के जो आतंकवादी लोग हैं उनका कोई धर्म नहीं होता। आप देख सकते हैं जो अपने ही लोगों को काट डाल रहे हैं, उनकी कंट्रियों में आप देख रहे हैं वो क्या कर रहे हैं। तो वो अब लोग बखूबी समझ चुके हैं। और जो लोग पाकिस्तान जाना चाहते हैं, मेरा उनसे अनुरोध है जल्दी से जल्दी जाइए आप पाकिस्तान, क्योंकि अब हो गया हम सबका हिंदुस्तान। अभी तो ये सिंदूर है, मंगलसूत्र और एंगेजमेंट, हल्दी, मेहंदी, देखिए क्या क्या आता है। अभी तो खाली सिंदूर का बदला सिंदूर से लिया गया है। देखिए आप क्या क्या होता है आगे। పాకిస్తాన్ కి ఒక శాంపుల్ మాత్రమే, ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మనం ఏంది అనేది ప్రూవ్ చేసుకున్నాం. నేను పనిచేసింది డిఆర్డిఓలో, మా మిసైల్ ఎట్లా పనిచేసింది ఆకాశ్ అనేది మీకు తెలుసు. బ్రహ్మోస్ కూడా మా దగ్గర నుంచే వచ్చింది డిఆర్డిఓ ఆర్సీఐలా. సరే వీఆర్ వెరీ మచ్. ఇంకోటి టార్గెట్, పిన్ పాయింట్ టార్గెట్ ఏంటంటే 100% సక్సెస్. ఇట్ ఈస్ నాట్ 90. ఇజ్రాయెల్ది కూడా ఇంత పర్సంటేజ్ లేదు. అనుకున్న జాగాలో ఏది వేయాలనుకున్నా అది వేసినారు. ఇంకోటి చాలా మంది ఏమంటున్నారంటే టెర్రరిస్ట్ ఇంతమంది చంపలేదు, లాస్ట్ టైం చంపినట్టే. టెర్రరిస్ట్లను చంపని వాళ్ళకి తెలుసు, 15 days టైం దొరికింది కాబట్టి, బాంబింగ్ అవుతుంది కాబట్టి వీళ్ళంతా ఫరారైపోయింది. కానీ వాళ్ళకి ఏం తెలిసిందంటే ఇప్పుడు పిన్ పాయింట్ చేయగలుగుతారు. ఇప్పుడు వాళ్ళకి కొన్ని బంకర్స్ తయారు చేసుకున్నారు, ఏది గుడారాలు, ఏది మన టనల్స్ కూడా మన వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు. ఆ టనల్స్ కూడా పడతాయి. ఏదైతే వాళ్ళు అక్కడ చేసుకున్నారో పాలస్తీన్లా, సేమ్ అదే ఇక్కడ ప్లాన్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఎక్కడ ఏం చేసినా వదిలిపెట్టేది మాత్రం లేదు. మోదీ హేతో ముమ్కిన్ హై. ఇంత చేసి మసూద్ కావాలని ఎప్పుడంటప్పుడు దొరుకుతాడు. చంపడం ముఖ్యం కాదు, వాడు భయంతో బతుకుతున్నాడు. ఇప్పుడు అంటున్నావా, ఎప్పుడు చావు. ఇంట్లో 14 మంది పోయినరు, వాని 14 కోట్లు ఇచ్చిండ్రు. ఏం చేసుకుంటాడు? 14 కోట్లు ఏం చేసుకుంటాడు? 14 మంది ఇంట్లో చనిపోయినరు. చెప్పండి, మీరు చెప్పండి. అందుకే ఇప్పుడు నేను నడుస్తున్నా, నా నడుములు ఇరగొడితే నడలేను కదా, బెడ్ మీద పండబెట్టినట్టు. పాకిస్తాన్ దాని అవకాశం పాకిస్తాన్కి తెలిసి వచ్చింది. ఇకనైనా బుద్ధి ఉంటే వాడు మానుకోవాలి. ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మాట ఇచ్చారు, వారు ఎప్పుడు ఇంకా సింధూర్ అయిపోలేదు, రన్నింగ్లో ఉంది. ఎప్పుడు వాళ్ళు చేస్తే దానికి ఎంబడే కౌంటర్ పోతుంది. చెప్పకూడని విషయాలు ఉంటాయి, అది మేము కూడా చెప్పొద్దు, మీకు కూడా తెలియవద్దు. అది ఏదో చేసే పని చేసుకుంటూ పోవాలి. ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడంటే దాని అర్థమైంది. ఇప్పుడు నీకు డ్యూటీ అప్పగిచ్చిన, నేను బాస్ని అంటే నువ్వు జవాన్, నువ్వు ఎందుకు సెలెక్ట్ అయినావు? ఆర్మీలో సెలెక్ట్ అయినావు. దేనికి? దుష్మన్ను కొట్టడానికి. నీ పన్ను చేసుకున్నాడు. ఇంతకుముందేమో ప్రతిదానికి ఢిల్లీకి ఫోన్ పోతుండే, పెద్దోడు చెప్తేనే. ఇప్పుడు అన్ని ఫ్రీ ఇచ్చేసాడు, ఏమన్నా చేసుకోమని. బలం పెంచుకుంది. ఇప్పుడు మనము ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకునేది. యుద్ధం వస్తుంది అంటే ఆర్మ్స్ తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మనం సప్లై చేసే లెవెల్లో ఉన్నాం. ఇప్పుడు బ్రహ్మోస్ గురించి 17 దేశాలు అడుగుతున్నాయి. బ్రహ్మోస్ మిసైల్ మాకు కావాలి. అదే కాకుండా అగ్ని, పృథ్వీ ఇప్పుడు మనం అమ్మడానికి. ఇప్పుడు వేరే ఏ దేశాన్ని నమ్మొద్దు. అమెరికా కానీ ఏ దేశాలు మనకు మేలు చేసి ప్రతి ఒక్కడు బిజినెస్ చేయనీకే చూస్తున్నాడు. అర్థమైందా? అంటే కొట్లాటలు పెట్టి పంచాయతీలు తెంపుతారు. అర్థమైందా? ఎప్పుడు అందరూ కొట్టాడు, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ మనకు అమ్ముడు పోతాయి ఆర్మ్స్ అన్ని. అర్థమైందా? ఆర్మ్స్ అమ్ముడు పోవాలంటే ఏం చేయాలి? అన్ని దేశాలకు కొట్టాడ పెట్టాలి. ఎందుకంటే ఎప్పటికీ నా మొనోపలి ఉండాలని చెప్పి. ఇప్పుడు మొనోపలి ఎవడు చేయలేడు. 140 కోట్ల జనాభా ఉంది మన దగ్గర. అంటే ఎవరికైనా మనం అవసరం. ప్రొడక్షన్ ఇక్కడ తయారైతే యూజర్స్ కావాలి ఎవరికైనా. అర్థమైందా? యూజర్స్ కావాలి. యూజర్స్ లేకపోతే ఎందుకు? ఇప్పుడు 65% యూత్ ఉన్నది మన దగ్గర. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ ఒకటి, ఇప్పుడు ముద్రా లోన్స్ ఇస్తున్నాడు. ఇంకా మన పిల్లలు బయటికి వెళ్ళాలి. గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఆశపడొద్దు. సొంతంగా నేను ఏం చేయాలి, నేను ఒక 4గురికి ఉద్యోగం ఇవ్వాలి అనే ఉద్దేశంతో పనిచేస్తే ఈ దేశంలో ఏ ప్రాబ్లం లేదు.